అందరికీ నమస్కారం. ఆదివారం ఏప్రిల్ 14 నుండి శనివారం ఏప్రిల్ 20 వరకు వారఫలాలు 12 రాసులవారికి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మేషరాశి వారం ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు మరియు సామర్థ్యం ద్వారా కార్యాలయంలో కొత్త పని ప్రారంభమవుతుంది. ఆదాయం పెరగడం వల్ల మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగంలో కోరుకున్న స్థానచలనం ఉండవచ్చు. ప్రమాదకర పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ప్రేమ వివాహానికి సంబంధించి మీరు కుటుంబ సమ్మతిని పొందవచ్చు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందగలరు. మీరు బంధువుతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు కుటుంబ సమస్యలలో చిక్కుకున్నట్లు భావిస్తారు. ఇంట్లో అసమ్మతి వాతావరణం ఉండవచ్చు. మీరు కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఆకస్మిక వాతావరణ మార్పులు మరియు వేడి కారణంగా మీరు కలత చెందవచ్చు. ప్రయత్నాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. తల్లి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మీరు ఊహాత్మక ఆలోచనల నుండి బయటపడాలి. వారం చివరిలో మీరు మీ తల్లివైపు నుండి ప్రతికూల వార్తలను అందుకోవచ్చు. వృషభరాశి ఈ వారం మీరు ప్రముఖుల మధ్య ప్రజాదరణ పొందగలరు. మీరు భౌతిక ఆనందాలను కూడా సంపూర్ణంగా అనుభవిస్తారు. కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. ప్రేమ జంటలు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటారు. రాజకీయాలు మరియు న్యాయపరమైన విషయాలలో మీరు విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్త అందుకోవచ్చు. స్నేహితుల కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. వారం మధ్యలో వ్యాపారస్తుల ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. వారం ప్రారంభంలో మీలో మార్పులు చేసుకోండి మరియు మీ ప్రవృత్తిని నియంత్రించుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. అత్యవసర పనులను అసంపూర్తిగా ఉంచవద్దు. లేదంటే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. పురుషులు స్త్రీలతో సత్సంబంధాలు కొనసాగించాలి. మీరు రుణ లావాదేవీలకు దూరంగా ఉండాలి. ప్రదర్శించే ప్రయత్నంలో మీరు మీకే హాని కలిగించవచ్చు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ బడ్జెట్ను ప్లాన్ చేసుకోండి. జాగ్రత్తగా దూర ప్రయాణాలు చేయండి. మిథునరాశి వారం ప్రారంభం చాలా బాగుంటుంది. చాలా కాలంగా నలుగుతున్న సమస్యకు ఈ వారం పరిష్కారం దొరుకుతుంది. కొత్త ఆలోచనలతో నిండి ఉంటుంది. మీడియా మరియు టూరిజం సంబంధిత వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా సరైనవని రుజువు చేస్తుంది. పెండింగ్లో ఉన్న ఆర్థిక లావాదేవీలను పరిష్కరించడంలో బిజీగా ఉంటారు. జీవిత భాగస్వామితో వివాదాలు సమసిపోతాయి. సమయం సరదాగా గడుపుతారు. మీరు అత్యవసర సమావేశాలకు హాజరు కావాల్సి రావచ్చు. గురు శుక్రవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి. వ్యాపారంలో అనిశ్చితి గురించి ఆందోళన చెందుతారు. గర్భాశయ రోగులకు భుజం సమస్యలు ఉంటాయి. మీకు సన్నిహితులు మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఆహారపు అలవాట్ల వల్ల కడుపునొప్పి వస్తుంది. అనవసరమైన ప్రతిచర్యలు ఇవ్వడం మానుకోండి. వారం మధ్యలో ఇంట్లో సమస్యలు రావచ్చు. ఆస్తి మరియు రాజకీయ కారణాల వల్ల శత్రువులు తలెత్తవచ్చు. మంగళవారం మరియు బుధవారం ఆరోగ్యానికి సంబంధించి చెడు రోజులు. కర్కాటక రాశి సమాజంలోని ప్రభావశీల వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీరు కెరీర్కు సంబంధించి గొప్ప అవకాశాలను పొందవచ్చు. ఇంట్లోని అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. బాస్ మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు నిరుపేదలకు చాలా సహాయం చేస్తారు. ఇంటర్నెట్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా మంచి సమాచారం అందుతుంది. సాహిత్యం మరియు లలిత కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మీరు సైద్ధాంతికంగా చాలా బలంగా ఉంటారు. మీరు మీ తల్లిదండ్రుల నుండి గొప్ప మద్దతు పొందుతారు. మీరు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధించగలరు. మంగళ శనివారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి. వారం ప్రారంభంలో కుటుంబంలోని పెద్ద వ్యక్తికి అనారోగ్యానికి గురవుతారు. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రశంసించుకోవడం మానుకోండి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. కాలులో నొప్పి ఉండవచ్చు. సోమరితనం మీ శరీరంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఉపాధి పరిస్థితులు ప్రతికూలంగా మారనున్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు జాగ్రత్తగా చేసుకోండి. ఆది శనివారాలు ఆహ్లాదకరంగా ఉండవు. సింహరాశి వారం ప్రారంభం చాలా బాగుంటుంది. వ్యాపారంలో విస్తరణ ఉండవచ్చు. మీరు స్నేహితులతో సరదాగా మరియు వినోదాత్మకంగా గడుపుతారు. మీ అసలు ఆలోచనలను ప్రజలు అభినందిస్తారు. సాహిత్యం మరియు సినిమాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త ప్రాజెక్టులను పొందవచ్చు.
సబార్డినేట్ ఉద్యోగులు మీకు చాలా లాభదాయకంగా ఉంటారు. నిర్మాణ పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదివారం, సోమవారం మరియు శుక్రవారం చాలా ఆహ్లాదకరమైన రోజులు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కఠినమైన పదాలను ఉపయోగించడం మానుకోండి. నమ్మదగిన వ్యక్తులు ద్రోహం చేయవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భూమి మరియు ఆస్తికి సంబంధించిన పనులలో ఆటంకాలు ఉండవచ్చు. పనిలో బిజీగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబానికి సమయం ఇవ్వలేరు. మీరు కఠిన పదజాలం ఉపయోగించడం మానుకోవాలి. మీ ఆలోచనలను ఇతరులపై రుద్దకండి. మంగళవారం రుణాలు ఇవ్వడం మానుకోండి. శనివారం కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కన్యారాశి, వారం ప్రారంభం చాలా బాగుంటుంది. కార్యాలయంలో మీ ప్రజాదరణ పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో కొత్త అవకాశాలను పొందవచ్చు. కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడంలో తెలివిగా ఉండాలి. వ్యాపారంలో ఆశించిన విజయం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి పర్యాటకానికి వెళ్లవచ్చు. ఈ వారం మీరు అవార్డు పొందవచ్చు. మేధావులలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఈ వారం అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆదివారం నుండి బుధవారం వరకు సమయం ముఖ్యంగా శుభప్రదంగా ఉంటుంది. డబ్బు తిరిగి పొందడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. బయటి వ్యక్తుల జోక్యంతో పనిచేయడం వల్ల నష్టాలు తప్పవు. దీర్ఘకాలిక వ్యాధి ఇబ్బంది కలిగిస్తుంది. వీలైతే ఈ వారం రుణాలు తీసుకోకుండా ఉండండి. ఒత్తిడి కారణంగా మీరు నిద్రలేమితో బాధపడవచ్చు. హోల్సేల్ వ్యాపారులు పెద్ద లావాదేవీలు చేసేటప్పుడు చెల్లింపు గురించి స్పష్టంగా ఉండాలి. మీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయవచ్చు. వారం చివరిలో కొంత జాగ్రత్త అవసరం. గురువారం మరియు శుక్రవారం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. తులారాశి, ఈ వారం మీరు ఆనందం కోసం తగినంత డబ్బు ఖర్చు చేస్తారు. వారం మొత్తం శుభవార్తలతో నిండి ఉంటుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తప్పకుండా సహకరిస్తారు. మీరు వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధం ప్రేమభరితంగా మరియు బలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు మీ పొదుపుపై చాలా శ్రద్ధ చూపుతారు. దూరప్రాంతంలో ఉంటున్న బంధువులతో సమావేశం ఉంటుంది. మీరు బుధవారం మరియు శుక్రవారం పనిలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఆదివారం ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు గందరగోళానికి గురవుతారు. మీ కార్యాలయంలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నిస్తారు. ఆవేశంగా స్పందించే బదులు ఓపికగా స్పందించండి. తండ్రితో విభేదాలు రావచ్చు. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు మరింత కష్టపడాల్సి రావచ్చు. మీ పని తొందరపాటు కారణంగా చెడిపోవచ్చు. విద్యార్థుల మనస్సు చదువుకు బదులు ఇతర పనుల వైపు మళ్లుతుంది. శనివారం మీరు అనవసరమైన పనులకు డబ్బు ఖర్చు చేయవచ్చు. వృశ్చిక రాశి, మీరు చేపట్టిన పనిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు విశ్రాంతి తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ వారం చాలా బాగుంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. వ్యాపారంలో అధిక ఆర్థిక లాభాలు ఉంటాయి. కొద్దిపాటి శ్రమతో మీ పని నెరవేరుతుంది. మీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. వారం చివరిలో ఊహించని ధనలాభాలు ఉండవచ్చు. మీరు రహస్య విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. గురువారం తర్వాత సమయం చాలా బాగుంది. వారం ప్రారంభం మీకు చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండటం వల్ల ఖర్చుతో కూడుకున్నది. హృద్రోగులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు సోమవారం పనిలో విమర్శలను ఎదుర్కోవచ్చు. ఈ వారం సరైనది అయినప్పటికీ మీరు తప్పుగా ప్రకటించబడే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. వారం మధ్యలో మనసులో తెలియని భయం ఉంటుంది. లావాదేవీల వివాదాలు అకస్మాత్తుగా తీవ్రమవుతాయి. పిల్లల విషయంలో కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. ధనురాశి, వారం ప్రారంభం చాలా బాగుంటుంది. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. కుటుంబ జీవితం మరియు పన్మధ్య అద్భుతమైన సమతుల్యత ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి ఈ వారం చాలా మంచిది. ప్రజలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటారు. మీరు మతపరమైన యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు. మీరు మీ శక్తి బలంతో కొత్త పనిని ప్రారంభించవచ్చు. ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరగవచ్చు. ఆది సోమవారాలు ఆహ్లాదకరమైన రోజులు. కొన్ని కారణాల వల్ల ఇంట్లో కలహాలు రావచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ వారం శ్రేయస్కరం కాదు. మతపరమైన విషయాలలో ప్రతాపం చూపవద్దు. వారం మధ్యలో మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రేమ జంటల మధ్య గొడవలు రావచ్చు. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టడంలో కొంత అసమర్థతను అనుభవిస్తారు. కంటి సంబంధ వ్యాధులు సమస్యలను కలిగిస్తాయి. పాత అప్పులు తీర్చాలని ఒత్తిడి ఉంటుంది. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఈ వారం వైవాహిక ఆనందంలో కొంత తగ్గుదల ఉండవచ్చు. మకర రాశి,
మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. మీ పనిలో మీ అంకితభావం మరియు విశ్వాసం కారణంగా మీ గౌరవం పెరుగుతుంది. వారంలో మొదటి 4 రోజులు చాలా బాగుంటుంది. మీరు విదేశాల నుండి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి పట్ల చాలా ఆకర్షితులవుతారు. మనస్సులో ఉత్సాహం మరియు సానుకూలత ఉంటుంది. వివాదాలను పరిష్కరించుకోవడంలో విజయం ఉంటుంది. మీరు మీ పిల్లల నుండి శుభవార్త అందుకోవచ్చు. యువత తమ కెరీర్పై చాలా ఆశాజనకంగా ఉంటారు. ఆదివారం మరియు మంగళవారాలు సానుకూలమైన రోజులు. రాశి అధిపతి అంగారకుడితో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు తలెత్తవచ్చు. సబార్డినేట్ ఉద్యోగులను ఎక్కువగా నమ్మవద్దు. మీరు వ్యాపారంలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవలసి రావచ్చు. మీ ప్రేమికుడికి పెద్ద వాగ్దానాలు చేయవద్దు. ప్రతికూల చర్చలకు దూరంగా ఉండండి. మీరు మీ సహోద్యోగుల పట్ల మర్యాదగా ఉండాలి. రక్తపోటు రోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారాంతంలో మీరు కొంచెం ఆందోళన చెందుతారు. ఈ కాలంలో ఎలాంటి పెద్ద పనులు చేపట్టవద్దు. కుంభరాశి, మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ వారం మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీపై బాధ్యతలు పెరుగుతాయి మరియు మీరు దానిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీరు మతపరమైన కార్యక్రమాలలో చాలా చురుకుగా ఉంటారు. పని ప్రదేశంలో భావసారూప్యత గల వ్యక్తులతో మీ స్నేహం పెరుగుతుంది. వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులు మీ పట్ల చాలా ఆకర్షితులవుతారు. పిల్లలతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు ఉండవచ్చు. ఆదివారం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఇంట్లోని కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోయే అవకాశం ఉంది. స్త్రీలు కండరాల నొప్పితో బాధపడవచ్చు. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. అతి విశ్వాసం వల్ల మీ పని దెబ్బతింటుంది. పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. మీ ప్రవర్తన మరియు ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచుకోండి. మీరు తప్పుడు ఆలోచనల వైపు ఆకర్షితులవుతారు. మీనరాశి, ఈ వారం కెరీర్కు చాలా బాగుంటుంది. మీ జీవనశైలి చాలా విలాసవంతంగా ఉండవచ్చు. కార్యాలయంలో మీ సీనియర్ అధికారులతో మీ సంబంధాలు బలపడతాయి. మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు ఈ వారం అనేక గొప్ప విజయాలు పొందవచ్చు. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు భారీ ఆర్థిక లాభాలను పొందవచ్చు. అనుభవజ్ఞుల సూచనల ద్వారా పని పూర్తి అవుతుంది. వారం ద్వితీయార్ధం చాలా శుభప్రదంగా ఉంటుంది. వారం ప్రారంభం బాగా ఉండదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం క్షీణించవచ్చు. వైవాహిక జీవితంలో గోప్యత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ జీవిత భాగస్వామి పట్ల ఆకర్షణ కొంత తగ్గవచ్చు. కొన్ని కొత్త ప్రయోగాలు వ్యాపారులకు ఖర్చుతో కూడుకున్నవి. మీరు బాధ్యతల ఒత్తిడితో చుట్టుముట్టబడతారు. బంధువులతో విభేదాలు రావచ్చు. మాట్లాడేటప్పుడు కోపం రాకుండా ఉండండి. ఆది, సోమవారాలు మీకు శ్రేయస్కరం కాదు. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.